పరిధిలో దారుణం జరిగింది. ఓ ఇంట్లో అనుమానాస్పద స్థితిలో వివాహిత మరణించింది. అయితే 5 నెలల చిన్నారికి తల్లి ఆవిడ. అయితే ఆ తల్లి మరణించడంతో, ఆ వివాహిత మరణించడంతో ఆ 5 నెలల చిన్నారి కన్నీరు మున్నీరుగా విలపించింది. అంటే ఎవరు తనకి సహాయం చేయడానికి లేదు, అక్కడ ఏం జరుగుతుందో తెలియదు. సో ఆ పసిగుడ్డు కనీసం అప్పుడే కళ్ళు తెరుస్తుండే పసిగుడ్డుకు కనీసం తల్లి పాలు ఆకలైందో ఏం జరిగిందేమో తెలియదు. కానీ ఆ వివాహిత మరణించిన తర్వాత ఒక్కసారిగా గుక్క పెట్టి ఏడ్చింది. ఆ 5 నెలల చిన్నారి ఏడుపు విన్న తర్వాత స్థానికులు ఒక్కసారిగా తలుపులు బద్దలు కొట్టి చూస్తే అయితే దాంట్లో అక్కడ ఉన్నటువంటి ఒక వివాహిత, అంటే ఆ 5 నెలల చిన్నారి తల్లి మరణించి విగతజీవిగా పడి ఉంది. గతేడాది ఏపీకి చెందినటువంటి రాంబాబుతో ఈ సదరు మహిళ ప్రశాంత్కి వివాహం జరిగింది. నెల క్రితమే కేఎల్ఆర్ వెంచర్లో అద్దెకు దిగారి దంపతులు. అయితే ఆ భార్యపై అనుమానంతోనే గొంతు నిలిమి చంపాడు ఈ యొక్క వ్యక్తి అన్నట్టుగా తెలుస్తోంది. సో ప్రస్తుతానికి క్లూస్ టీమ్ ఆధారాన్ని సేకరించే పనిలో ఉంది. సో అక్కడికి మేడ్చల్ పోలీసులు చేరుకున్నారు. ప్రస్తుతానికి రాంబాబు పరారులో ఉన్నాడు. రాంబాబు కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. సో రాంబాబు అనే వ్యక్తి గత నెల క్రితమే కేఎల్ఆర్ వెంచర్లో అద్దెకు దిగాడు. సో ఏడాది క్రితం వివాహమైంది. 5 నెలల పాప కూడా ఉంది. సో ఆ పాప తల్లే ఇప్పుడు ఈ ప్రశాంతి. సో ప్రశాంతిని గొంతు నిలిమి చంపినట్టుగా తెలుస్తోంది. సో ప్రశాంతి చనిపోవడంతో ఆ పాప గుక్క పెట్టి ఏడ్చింది. అంటే తనకి ఏం తెలుస్తుంది, తల్లి చనిపోయిన విషయం కూడా తెలియదు. కానీ తనకి ఆకలిగా ఉందో ఏం జరిగిందేమో, కానీ ఆ పాప గుక్క పెట్టి ఏడడంతో స్థానికులు అక్కడ చేరుకొని ఆ తలుపులు బద్దలు కొడితే అప్పుడు ఈ విషయం బయటపడింది. ఎస్, ఒకసారి ఈ ఘటన పైన పోలీసులు స్పందించారు. అసలు రాంబాబు ఎందుకు ప్రశాంతిని చంపాల్సి వచ్చింది, అసలు రాంబాబు ఎక్కడికి పర్రైపోయాడు, మరిన్ని అప్డేట్స్తో మా ప్రతినిధి పెట్రిషా మరి కాసేపట్లో జాయిన్ అవుతారు. ఒకసారి పోలీసులు ఏం చెప్పారో చూద్దాం. మేడ్చల్ పట్టణంలో కేఎల్ఆర్ వెంచర్లో ఒక మహిళ అనుమానాస్పద చనిపోయిందని చెప్పి సమాచారం వచ్చినది. వెంటనే నేను నాతో పాటు ఇన్స్పెక్టర్ మా ఎస్ఐ అందరూ కూడా సిబ్బందితో పాటు అక్కడికి చూడడం జరిగింది. అమ్మాయి ఉన్న ఇంట్లో భర్త కనిపిస్తలేదు. ఆ బాడీ మొత్తం చెక్ చేసిన తర్వాత తన యొక్క భర్తనే అమ్మాయి యొక్క గొంతు పిచ్చి చంపినట్టుగా తెలుస్తా ఉన్నది. ఇద్దరు కూడా స్ట్రగుల్ అయినట్టుగా బ్యాంగిల్స్ అని పగిలిపోయి సీన్ తెలుస్తా ఉన్నది. ఇమీడియట్ క్లూస్ టీమ్ పిలిపించాము. క్లూస్ టీమ్ విజిట్ చేస్తారు. దాన్ని క్లూస్ కూడా కలెక్ట్ చేయడం జరిగింది. వీళ్ళిద్దరికి మ్యారేజ్ సుమారు 1 year అవుతుంది. ఇద్దరు కూడా దూరం బంధువులు మ్యారేజ్ కాకముందు అనుమానంతోనే అమ్మాయిని సదాయించి యుద్ధం చేసినట్టు మాకు తల్లిదండ్రులు చెప్తా ఉన్నారు. దాన్ని బట్టి కేసు రిజిస్టర్ ఇన్వెస్టిగేట్ చేస్తా ఉన్నాము. వ్యాఖ్యలు పట్టుకోవడానికి టీమ్స్ అదే పని ఉన్నాయి. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి పెట్రిషా సిద్ధంగా ఉన్నారు. పెట్రిషా, ఏం జరిగింది అసలు? రాంబాబుకి ప్రశాంత్కి ఏడాది క్రితమే పెళ్ళయింది, 5 నెలల పాప కూడా ఉంది. అంతలో ఏం జరిగింది? 1.5 year కావస్తుందా పెళ్లి జరిగినట్టుగా పోలీసులు చెప్తున్నారు. సో ఎందుకు ప్రశాంత్ పైన ఈ రకంగా దారుణంగా ప్రవర్తించి గొంతుని చంపాల్సిన అవసరం వచ్చింది రాంబాబుకి? మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుకుంది. ఒక ఇంట్లో వివాహిత జరిగింది. పోలీసులు ఆరాధించారు. తీయగా ఒకవైపు 5 years స్మాల్ 5 months బేబీ ఉండడం, ఆ తర్వాత ప్రశాంత్కి రాంబాబుకి కూడా ఏపీకి చెందిన వాళ్ళు వీళ్ళు 1.5 year ప్యాకేజీలకి పెళ్లి కూడా జరిగి ఆ తర్వాత కేఎల్ వెంచర్స్ తో కూడా 1 month ప్యాకేజీ రావడం జరిగింది. దీంట్లో ప్రధానంగా అనుమానమే పెనుభూతంగా మారి ప్రతిసారి ఆ అమ్మాయిని బెదిరించడము, అనుమానం పడడం, తను నువ్వు ఎందుకని షాప్ కి వెళ్తున్నావు, ఎందుకని బాగా రెడీ అవుతున్నావు, ఎందుకని మంచి మంచి బట్టలు వేసుకుంటున్నావు అని ఇటువంటి పోకింగ్ మాటలు మాట్లాడడం. అదే కాకుండా ఎప్పుడు కూడా అనుమానం పడేవాడు, ఎన్నిసార్లు నచ్చ చెప్పినప్పటికీ కూడా వినని వాడు, ఎప్పుడు కూడా భార్యని కొట్టేవాడంటూ కూడా ఆ మహిళ చనిపోయిన మృతురాలు మహిళ కుటుంబ సభ్యులు కూడా మాట్లాడుతున్న పరిస్థితి. కుటుంబం అంతా కూడా ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తుంది. వెక్కి వేడుస్తున్నారు. రాంబాబు పని మంచిగా చూసుకుంటా అని ప్రతిసారి అనేక సార్లు మాకు మాటలు చెప్పారు. అప్పుడు గతంలో ఏపీలో ఉన్నప్పుడు కూడా ఇక్కడనే ఒకటి మా కళ్ళ ముందు ఉండేటట్టు కుటుంబ సభ్యులు చెప్పినప్పటికీ కూడా లేదు మేము ప్రశాంత్ని బాగా చూసుకుంటాం, మేము కలిసే ఉంటాం, మేము గొడవ పడమంటూ కూడా ఆ చిన్న పసిపాపని, ఎవరైతే 5 నెలల పసిపాప ఉందో ఆ పసిపాపని కూడా తీసుకురావడము, దాని తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా నిన్న ఊరు నుంచి రావడము, ఆ తర్వాత వాళ్ళ ఇంట్లోనే భోజనం చేసి సరే నేను చిన్న కూతురు దగ్గరికి వెళ్ళొస్తానంటూ కూడా వాళ్ళ అమ్మ చెప్పినప్పటికీ అప్పటికే వాళ్ళు చాలా బాగున్నారు, నాకు వండి పెట్టింది మాట్లాడి సడన్ గానే ఏమైందో మాకు తెలీదు. వచ్చి చూసేసరికి వాచ్మెన్ వాళ్ళు మా కుటుంబ సభ్యులు మాకు కాల్ చేసి చెప్పారు. ఆ పాప వెక్కి గంట సేపు నుంచి ఏడుస్తుండగా స్థానికులు గమనించి డోర్ బద్దలు కొట్టి చూసేసరికి
కూడా విగత జీవితుల పడి ఉంది. ఊపిరి ఆపేసి మరి పిల్లోతోని అతి దారుణంగా హింసించి మరి చంపాడని కూడా తెలుస్తుంది. ప్రస్తుతం రాంబాబు మాత్రం అబ్స్కాండింగ్ లో ఉన్నారు. పోలీసులు మాత్రం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. దాదాపు 4 బృందాలుగా విడిపోయి మరి గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ప్రధానంగా అనుమానమే కారణమని కూడా పూర్తిగా అయితే తెలుస్తుంది. రైట్ పెట్రిషా, సో మేడ్చల్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. వివాహిత మరణించింది. సో రాంబాబు ప్రశాంతికి ఏడాదిన్నర క్రితం పెళ్ళైంది. ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చి కేఎల్ఆర్ వెంచర్లో వాళ్ళిద్దరూ అద్దెకి ఉంటున్నారు. సో ఈ దంపతులకి 5 ఏళ్ల చిన్నారి కూడా ఉంది. సో 5 ఏళ్ల చిన్నారిని గుక్క పెట్టి ఏడవడంతోనే అక్కడ నుండి స్థానికులు తలుపులు బద్దలు కొట్టి చూస్తే లోపల ప్రశాంతి విగత జీవిగా పడి ఉంది. గొంతు నులిమి రాంబాబు చంపేసి పరాయపడినట్టు తెలుస్తోంది. ప్రస్తుతానికి రాంబాబుని వెతికే పనులు ఉన్నారు పోలీసులు. సో అటు తల్లి మరణంతో ఒక్కసారిగా ఆ చిన్నారి 5 ఏళ్ల చిన్నారి 5 నెలల చిన్నారి ఒక్కసారిగా ఆ తల్లి లేని బిడ్డగా మారిపోయింది. కనీసం తనకి ఆహారం ఇవ్వడానికి, కనీసం తనకి ఫీడింగ్ చేయడానికి కూడా ఎవరు లేరు. ప్రస్తుతానికైతే ఒక్కసారిగా ఆ ఘటనలో నిజంగా ఎందుకు ఈ మాట చెప్తున్నాను పదే ఆ పాప గురించి అంటే అర్థం చేసుకోండి. ఆ తల్లిని ఎప్పుడు చంపేశాడో తండ్రి, ఆ తల్లిని ఎప్పుడు చంపేశాడో పడేశాడో. ఆ పాప ఆకలయ్యి, ఆ పాపకి ఏం తెలుసు, నోటి నుంచి మాట రాదు, ఏం చెప్పుకోలేదు. కనీసం అప్పుడే కళ్ళు తెరుస్తున్నటువంటి ఆ చిన్న పాప ఎంతలా వెక్కి ఏడ్చిందని ఆ స్థానికులు అడిగితే నిజంగా స్థానికుల మాటలు వింటే కాస్త ఇబ్బందిగా ఉంది. గంటల కొద్దీ ఏడుస్తూ ఉందట. అంటే ఎంత ఇబ్బంది పడి ఉంటుంది ఆ చిన్న పాప. కనీసం ఏం అడగలేదు, అక్కడ ఏం జరిగిందో తెలియదు, తల్లి ఉందా లేదా, అసలు ఏం జరిగిందో కనీసం సంబంధం లేని ఆ పాప ఒక్కసారిగా ఏడ్చి తను కూడా కొంత అపస్మారక స్థితిలోకి వెళ్ళినట్టు తెలుస్తోంది. ప్రస్తుతానికి పాపను కూడా అటు తల్లిదండ్రులకు అప్పగించారు, ప్రశాంత్ తల్లిదండ్రులకు అప్పగించారు. వారు కూడా కొంత పాపకి చికిత్స అందిస్తున్నట్టు తెలుస్తోంది. సో ఏదేమైనా కూడా ఈ ఘటనలో ఆ వివాహిత మరణించడం, రాంబాబు పరావడం కొంత ప్రస్తుతానికైతే ఆ కుటుంబంలో తీరని విషాదాన్ని మిగిల్చింది. సో రాంబాబు కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఒకసారి మళ్ళీ పోలీసులు ఏం చెప్పారో చూద్దాం. మేడ్చల్ పట్టణంలో కేఎల్ఆర్ వెంచర్లో ఒక మహిళ అనుమానాస్పదం చనిపోయిందని చెప్పి సమాచారం వచ్చినది. వెంటనే నేను నాతో పాటు మా ఇన్స్పెక్టర్ మా ఎస్ఐ అందరూ కూడా సిబ్బందితో పాటు అక్కడికి వచ్చి చూడడం జరిగింది. అమ్మాయి ఉన్న ఇంట్లో భర్త కనిపిస్తలేదు. ఆ బాడీ మొత్తం చెక్ చేసిన తర్వాత తన యొక్క భర్తనే అమ్మాయి యొక్క గొంతు పిచ్చి చంపినట్టుగా తెలుస్తా ఉన్నది. ఇద్దరు కూడా స్ట్రగుల్ అయినట్టుగా బ్యాంగిల్స్ అని పగిలిపోయి సీన్ తెలుస్తా ఉన్నది. ఇమీడియట్ క్లూస్ టీమ్ పిలిపించాము. క్లూస్ టీమ్ విజిట్ చేస్తారు. దాన్ని క్లూస్ కూడా కలెక్ట్ చేయడం జరిగింది. వీళ్ళిద్దరికి మ్యారేజ్ సుమారు 1 year అవుతుంది. ఇద్దరు కూడా దూరం బంధువులు మ్యారేజ్ కాకముందు అనుమానంతోనే అమ్మాయిని సదాయించి ఇంటర్వ్యూ చేసినట్టు మాకు తల్లిదండ్రులు చెప్తా ఉన్నారు. దాన్ని బట్టి కేసు సర్వీస్ ఇన్వెస్టిగేషన్ చేస్తాము. పట్టుకోవడానికి టీమ్స్ అదే పరిగణ. షుగర్ పేషెంట్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెన్సల్ బియ్యం, డాక్టర్ రైస్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో. జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.